హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మీ గురించి గుండె పగిలే నిజాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని ఒక్కరే చూడండి. మీ గురించిన ప్రతి ఒక్క స్వభావ రీత్యా లక్షణాలు జన్మతః ఏ విధంగా ఉన్నాయో మీ గురించిన గుండె పగిలే నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తుల రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి గురించి ముందుగా చెప్పాలంటే ఈ రాశి వారి జాతకులు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉన్న దానిలోనే అలంకారం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. అదే విధముగా తాము ఏం కోరుకుంటారంటే ఎల్లప్పుడూ కూడాను ఇతరులను ఆకట్టుకునే విధముగా అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ అందచందాలను చూసుకొని మైమరచిపోతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులనే చెప్పాలి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. తాత్కాలిక వ్యవధిలోనే అతి చిన్న వ్యవధిలోనే చిన్న వయసులోనే వీరు మేధావులుగా అందరి చేత గుర్తింపు పొందుతారు. మన్ననలు కూడా పొందుతారు. యవ్వన ప్రాయంలోనే తులారాశి వారి జాతకులు జీవితంలో సెటిల్ అయిపోయేటటువంటి అవకాశాలు పుష్కలంగా వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకుంటే గనక మీ అంత ఉన్నత స్థితికి ఇంకెవ్వరూ చేరుకోలేరు. తులారాశి వారి జాతకులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సానుకూలంగా ఆలోచిస్తారు. ఈ విషయం గురించి మనం ఏం చెయ్యగలము, సాధ్యాసాధ్యాలు ఏమిటి అనే విషయం తెలుసుకున్నాకే ముందడుగు వేశారు. ఇది వీరిలో ఉన్న గొప్ప సలక్షణము. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎప్పుడూ కూడా అస్సలు విశ్రమించరు. నిరంతరం శ్రమించే తత్వము జన్మతః తులారాశి వారి జాతకులకు వచ్చిందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇది అక్షర సత్యము. ఇక వీరి జీవితాల్లో ఎదురైన అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు. విజయాన్ని తప్పక సాధిస్తారు. ఓటమి ఎప్పుడు గెలుపుకు నాంది అనే విషయం తులారాశి వారి జాతకులకు చాలా బాగా తెలుసును. ఓడిపోతే గనక మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తారు తప్పితే మానసికంగా కృంగుబాటుకు లోను అవ్వరు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు, అనగా ఎవరికీ చెప్పరు. వీళ్ళు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానాన్ని సంబంధించినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఈ రాశి జాతకులు బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టము. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడాను ఇంకా రెట్టింపు చేసే ప్రయత్నాలు చేస్తారు తప్పితే కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి అనేటటువంటి సామెత వీరికి చాలా బాగా తెలుసును. అందుకే నిరంతరం ఆ స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాలే చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారి జాతకుల గురించి మీకు తెలియని గుండె పగిలే నిజం ఏమిటంటే దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు ఏం చేస్తారంటే సాధ్యాసాధ్యాలు ఆలోచించరు. తనకి ఉన్నా లేకపోయినా ఎదుటి వారికి ఏదో చేయాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఏ విషయాన్ని అయినా సునిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెబుతారు. ఎవరైనా తగువులాడి వీరి వద్దకు వస్తే గనక తీర్పు కోసం వీరు వారికి న్యాయం చేస్తారు. అలాగే తులారాశి వారికి ఉన్న మరొక గుణము పరోపకార బుద్ధి. అయితే ఎవరైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి చేయడం ద్వారా చిక్కుల్లో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున
తస్మాత్ జాగ్రత్త. తలకు మించిన భారం మోయొద్దండి. మీకు ఉంటేనే మీ స్తోమతకు తగ్గట్లుగానే ఎదుటి వారికి పరోపకారం చెయ్యండి. ఒక్కోసారి మధ్యవర్తిత్వం చేస్తారు. ఎదుటి వారికి ఏదో చెయ్యాలి సాయం అనే తపనతో. తత్ఫలితంగా కొన్నిసార్లు జీవితంలో అనూహ్యమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కావున సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుని ఎవరికైనా న్యాయ అన్యాయాలు చూసి మాత్రమే సహాయం చేయండి. ఇలా మధ్యవర్తిత్వాలు చేయడం ద్వారా, సాయం చేయడం ద్వారా కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారికి యవన ప్రాయంలోనే మంచి అదృష్టం కూడా వస్తుంది. అనేక సుఖాలు, లగ్జరీ లైఫ్ ని వీరు లీడ్ చేస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలిచిపోతారు. అయితే తులారాశి వారికి ఇంకొక నిజం చెప్పాలండి. బంధువర్గంలో ఎల్లప్పుడూ నిరంతర రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం తులారాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యం ఎప్పటికప్పుడు కూడా వీరు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కూడా వీరు పాత పద్ధతులు మాత్రం అస్సలు వదులుకోరు. ఆత్మీయులతో విభేదాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. తులారాశి వారికి విదేశీ యానం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. ఈ రాశి జాతకులకు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడిపోతారు. వీరిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు. అందువల్ల తమ సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది. భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ధనానికి సంబంధించిన ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే ఈ రాశి వారి జాతకులు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరమో, ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరమో, శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా అత్యున్నత ఫలితాలు వస్తాయి. అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ రాశి వారి జాతకులకు నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. కావున నీలపు రంగు కలిగిన చేతి రుమాలు జోబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది. ఇక శుక్రగ్రహ ప్రభావం ఈ జాతకులకు ఉండడం ద్వారా శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా శుక్రవారం తేదీ శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే గనక 2, 4, 6 ఈ సంఖ్యల్లో ఏదైనా ఈ తిథుల్లో నూతన పనులు ప్రారంభించండి, లాభసాటిగా ఉంటుంది. 3, 5, 8 అనే సంఖ్యలు మధ్యమ ఫలితాలు ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకుల గురించి మీకు తెలియని నిజాలు. వారి యొక్క జన్మతః తత్వం ఈ విధంగానే ఉంటుంది. పరిస్థితులు తలెత్తినప్పుడు ఏదైనా కూడా వారు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.